పన్నీర్కు చెక్ పెట్టేందుకు వ్యూహాలు మారుస్తున్న శశికళ. తనకు బదులు సెంగోట్టియన్ను సీఎం చేయమన్నట్టు వార్తలు. అమ్మ నమ్మిన పన్నీర్తోనే తమిళనాడుకు మేలు. ముఖ్యమంత్రి పదవికి ఆయనే అర్హుడన్న పొన్నియన్. సవాళ్లను అవకాశాలుగా మలుచుకునేలా మహిళలు ఎదగాలి. సంపాదన ఉన్నా ఆర్థిక స్వాతంత్రం లేదన్న జస్టిస్ రోహిణి. మిషన్ కాకతీయతో లాభమో నష్టమో చెప్పండి. కాంగ్రెస్ టీటీడీపీలకు తలసాని సవాల్. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో సౌత్ ఆఫ్రికా నెంబర్ 1. 3 నుంచి 4వ ప్లేస్కు పడిపోయిన టీమిండియా. గవర్నర్ జాప్యం పట్ల తీవ్ర అసహనంతో ఉన్న శశికళ తన ఎమ్మెల్యేలతో నేరుగా రాజ్ భవన్ వెళ్లి తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. గోల్డెన్ బే రిసార్ట్ నుంచి రాజ్ భవన్ కు శశికళ బయలుదేరారు. తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలతో కలిసి ఆమె మరికొద్ది సేపట్లో రాజ్ భవన్ కు చేరుకోనున్నారు. గవర్నర్ దగ్గర తనకు ఎంతమంది ఎమ్మెల్యేల బలం ఉందో ప్రత్యక్షంగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒకవేళ ఎమ్మెల్యేల పెరేడ్ కు గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వని పక్షంలో ఆమె రాజ్ భవన్ వద్దే ఎమ్మెల్యేలతో కలిసి నిరసనకు దిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత రాష్ట్రపతి దగ్గరకు కూడా వెళ్లే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఆఖరి అస్త్రంగా జయ సమాధి వద్ద నిరాహార దీక్ష చేసే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. రాజ్ భవన్ వద్దకు ఎమ్మెల్యేలతో కలిసి శశికళ వస్తున్నారన్న సమాచారం రావడంతో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వందలాది మంది పోలీసుల్ని మోహరించారు. గవర్నర్ జాప్యం పట్ల తీవ్ర అసహనంతో ఉన్న శశికళ తన ఎమ్మెల్యేలతో నేరుగా రాజ్ భవన్ వెళ్లి తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. గోల్డెన్ బే రిసార్ట్ నుంచి రాజ్ భవన్ కు శశికళ బయలుదేరారు. తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలతో కలిసి ఆమె మరికొద్ది సేపట్లో రాజ్ భవన్ కు చేరుకోనున్నారు. గవర్నర్ దగ్గర తనకు ఎంతమంది ఎమ్మెల్యేల బలం ఉందో ప్రత్యక్షంగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒకవేళ ఎమ్మెల్యేల పెరేడ్ కు గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వని పక్షంలో ఆమె రాజ్ భవన్ వద్దే ఎమ్మెల్యేలతో కలిసి నిరసనకు దిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత రాష్ట్రపతి దగ్గరికి కూడా వెళ్లే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఆఖరి అస్త్రంగా జయ సమాధి వద్ద నిరాహార దీక్ష చేసే అవకాశం కూడా ఉన్నట్టు చెబుతున్నారు. రాజ్ భవన్ వద్దకు ఎమ్మెల్యేలతో కలిసి శశికళ వస్తున్నారన్న సమాచారం రావడంతో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వందలాది మంది పోలీసుల్ని మోహరించారు.
తమిళనాడు రాజకీయాల్లో క్షణక్షణానికి సమీకరణలు మారిపోతున్నాయి. నెంబర్ గేమ్లో అటు పన్నీర్ సెల్వం ఇటు శశికళ బిజీగా ఉంటే మధ్యలో సడన్ గా గవర్నర్ను కలిశారు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి. తాజా రాజకీయాలపై చర్చిస్తున్నారు. శశికళకు పూర్తి మద్దతు ఉంది కాబట్టి ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించాలని చెప్పారు. అయితే ప్రస్తుతం మారిన తాజా రాజకీయ పరిణామాల్లో ఆయన ఏం మాట్లాడారు అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు సీఎం పీఠం ఎక్కేందుకు దారులు మూసుకుపోతుండటంతో ప్రత్యామ్నాయాల మీద దృష్టి పెట్టింది శశికళ వర్గం. తనపై పెరిగిపోతున్న వ్యతిరేకతకు చెక్ పెట్టడం, పన్నీర్ను సీఎం కాకుండా అడ్డుకోవటానికి సరికొత్త అస్త్రాన్ని సంధించనున్నారు. తనకు బదులుగా పార్టీ ఎమ్మెల్యే సెంగొట్టయ్యన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని శశికళ సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. ఈ ప్లాన్లో పన్నీర్కు చెక్ పెట్టడమే కాకుండా తనకు ప్రతికూలంగా ఉన్న అన్ని అంశాలు పరిష్కారం అవుతాయని చిన్నమ్మ భావిస్తున్నట్టు తెలుస్తోంది. తమిళనాడులో హైడ్రామా కొనసాగుతూనే ఉంది. తమిళనాడు రాజకీయాలకు సంబంధించి మరిన్ని బ్యాక్ టు న్యూస్. మహిళా సాధికారతకు మహిళా పార్లమెంట్ మంచి వేదికని చెబుతున్నారు సిఐఏ హైదరాబాద్ చైర్పర్సన్ వనితా దాట్ల. కుటుంబం నుంచి సపోర్ట్తో పాటు పెరిగిన వాతావరణం కూడా మహిళల వ్యక్తిత్వాన్ని పెంపొందించడంలో కీలకమని అంటున్నారు. బిజినెస్, స్పోర్ట్స్ రంగాల్లో కంటే రాజకీయాల్లో మహిళల ఎదుగుదల తక్కువగా ఉందంటున్న వనితా దాట్లతో మా ప్రతినిధి రెహానా ఫేస్ టు ఫేస్. చైర్పర్సన్ వనితా దాట్ల మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఇప్పుడు జరుగుతున్న ఈ కాన్ఫరెన్స్ ఏదైతే ఉమెన్స్ సంబంధించి ఇది ఎంతవరకు మహిళలకి ఇన్స్పిరేషన్ గా కావచ్చు, లేకపోతే వాళ్ళ సమస్యల్ని ఇక్కడ వినిపించే ఒక వేదికగా అవుతుంది అనుకుంటున్నారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇలాంటి సదస్సు జరగటం ఫస్ట్ టైం మన కంట్రీలోని. ఇలాంటి ఒక సదస్సు ఒక విజన్ కింద తీసుకొచ్చి మన ఆనరబుల్ సీఎం గారు తీసుకురావడం చాలా గొప్ప పని చేశారు. ఇదివరకు మనకి ఎప్పుడు ఇలాంటి ప్లాట్ఫామ్ లేదు. ఎస్పెషల్లీ ఏంటంటే పార్లమెంట్ వరకు మహిళలకి ఒక ఆస్పిరేషన్ అనేది కలగటానికి. అలాగే యంగ్స్టర్స్లో చూసుకుంటే ఎప్పుడు కార్పొరేట్ కెరియర్కే చూసుకుంటారు, లేదా కొంతమందికి ఏంటంటే స్పోర్ట్స్ కెరియర్ చూసుకుంటారు. కానీ ఎప్పుడు పొలిటికల్ రంగంలో అయితే విమెన్కి అదొక కెరియర్ పాత్ ఉంది అని కూడా చెప్పడానికి మనం ఎప్పుడు ఎక్స్పోజర్ ఇవ్వలేదు. సో దాని కారణం వల్ల ఏంటంటే ఈ నేషనల్ ఉమెన్స్ పార్లమెంట్ ఎక్సలెంట్ ప్లాట్ఫామ్. ఏంటంటే విజిబిలిటీ, అలాగే ఏంటంటే విమెన్ రోల్ మోడల్స్ వాళ్ళు కూడా ఏంటంటే ఇలాగే చదువుకుని కెరియర్లోకి వచ్చి ఈ సక్సెస్ఫుల్ పొజిషన్స్లోకి ఈరోజు వాళ్ళు రాగలిగారంటే వాళ్ళ దగ్గర నుంచి లైఫ్ లెర్నింగ్స్ అవి తీసుకోవడానికి ఇది మంచి ప్లాట్ఫామ్ కింద ఏర్పాటు పడింది. ఇండస్ట్రీ పరంగా చూసుకున్నట్లయితే ఇండస్ట్రీలో మీకంటూ వనితా దాట్ల అనే పేరు ఒక బ్రాండ్ ఇమేజ్ గాను మీకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోగలిగారు. దీనికి మీరు ఫేస్ చేసిన హర్డిల్స్ ఏంటి? ఇదంతా ఆన్ ద జాబ్ లెర్నింగ్ అండి. నేను ఈ పదవిలోకి రాకముందు నాకు అసలు ఇలాంటి అబిలిటీస్ కూడా ఉన్నాయని నాకే తెలీదు. కానీ ఏంటంటే యాజ్ అ లేడీ మనం తీసుకురావాల్సింది ఏంటంటే ఒక పేషెన్స్, ఒక ఎంపతి. I think అవన్నీ ఇన్బిల్ట్ ఉంటాయి విమెన్లోనే. సో ఐ వాజ్ ఏబుల్ టు బ్రింగ్ దట్ విజ్డమ్ టు మై జాబ్. సో మోస్ట్ ఆఫ్ దీస్ ఇష్యూస్ బికమ్ ఆన్ ద జాబ్ లెర్నింగ్. సో మనం ఏంటంటే కాలేజ్లో ఇలాంటి రోల్స్కి ఎవరు గ్రూమ్ చెయ్యరు. సో ఇట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ ద లెర్నింగ్ ఫర్ మీ. 21st సెంచరీలో కూడా ఇవాళ కూడా మనం మహిళల హక్కుల గురించి, వాళ్ళ ఆర్థిక స్వావలంబన గురించి మాట్లాడుతూనే ఉన్నాం. పరిశ్రమలో లేదంటే ఆర్థిక స్వావలంబన దిశగా మహిళలు ఈరోజు ఏ స్థితిలో ఉన్నారు, ఏ స్థాయిలో ఉన్నారు మీ అభిప్రాయం ప్రకారం? 21st సెంచరీ అంటున్నాం కానీ ఇంకా మహిళలకి అసలు సమాన హక్కులు లేవు.
ఏ రంగంలో చూసుకున్నా, వెదర్ కార్పొరేట్ రంగంలో చూసుకున్నా, వెదర్ సోషల్ రంగంలో చూసుకున్నా, పొలిటికల్ రంగంలో చూసుకున్నా కూడా ప్రతి చోట కూడా మనం మన హక్కు కోసం మనం పోరాడాల్సిందే. చాలా జెండర్ అదే డిస్క్రిమినేషన్స్ జరుగుతాయి, చాలా ఎంట్రీ బ్యారియర్స్ ఉన్నాయి. దేర్ ఆర్ వెరీ ఫ్యూ విమెన్ ఈ ఆబ్స్టికల్స్ అన్ని క్రాస్ చేసి పైకి వచ్చి ప్రాబబ్లీ వాళ్ళకి ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్, వాళ్ళున్న కమ్యూనిటీ ఎకో సిస్టమ్ హ్యాస్ హెల్ప్ దెమ్. సో ఇటువంటి ఎకో సిస్టమ్ అందరికీ మనం కల్పిస్తే చాలా బాగుంటుంది. మోర్ నెంబర్ ఆఫ్ విమెన్ క్యాన్ బికమ్ సక్సెస్ఫుల్. అంటే పరిశ్రమ రంగంలో ఎలాంటి వివక్షని మహిళ ఎదుర్కొంటోంది? మెయిన్లీ ఏంటంటే మన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఒకటి చాలా ముఖ్యం. అండ్ ఈ కారణం వలన చాలా మంది ఎడ్యుకేటెడ్ మహిళలు ఉన్నా కూడా, మంచి డిగ్రీస్ మంచి పొటెన్షియల్ ఉన్నా కూడా 3-5 years కెరియర్లో వాళ్ళు చేసుకున్నాక తర్వాత దే గివ్ అప్ కెరియర్. బికాజ్ ఏంటంటే పెళ్ళి అవుతుంది, లేదంటే పిల్లలు పుడతారు. ఈ తర్వాత వాళ్ళకి ఏంటంటే సపోర్ట్ ఉండట్లేదు, వెదర్ అట్ హోమ్ ఫ్రంట్. సో మేజర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ చైల్డ్ రేరింగ్ ఆర్ ఇన్ హౌస్ హోల్డ్ మహిళ మీద పడిపోతుంది. సో అక్కడ ఏంటంటే మనం రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ బాయ్స్ కూడా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీస్ నేర్పించాలి. రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి ఏంటంటే హౌస్ కీపింగ్, చైల్డ్ రేరింగ్లో తీసుకోవాల్సిందే. ఆ ఏరియాకి వచ్చినప్పుడు దెన్ ప్రాబబ్లీ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నప్పుడు మహిళ ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. మేబీ 2-3 years బ్రేక్ తీసుకోవటంలో తప్పేమీ లేదు, కానీ మళ్ళీ వాళ్ళు తిరిగి రావాల్సిందే. సో ఇది వనిత దాట్లా చెప్తా ఉన్నారు. తన ఇంటి దగ్గర నుంచే కుటుంబ బాధ్యతలను ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలనే విషయంలో తాను వివక్షను ఎదుర్కొన్నానంటున్నారు. అయితే వీటన్నిటిని అధిగమించి మహిళలు ముందుకు రావాలని ఆమె సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రెహానా, ఎన్టీవీ. అమరావతిలో అసెంబ్లీ సమావేశాలు పెడితే ప్రతిపక్ష ఎమ్మెల్యేల ప్రాణాలకు రక్షణ ఉండదన్నారు ఎమ్మెల్యే రోజా. అసెంబ్లీలో అడుగుపెట్టినప్పటి నుంచి తనపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. వైసీపీ ఆఫీసులో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో రోజా కంటతడి పెట్టారు. విజయవాడలో మహిళా పార్లమెంట్ సదస్సును కార్పొరేట్ సదస్సు మాదిరి నిర్వహించారని ఆరోపించారు రోజా. సంవత్సరాలు సస్పెండ్ చేసే ఈ స్పీకర్ గారు గాని, ఈ ముఖ్యమంత్రి గారు గాని, ఈ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ యనమల రామకృష్ణుడు గాని రేపు అమరావతిలో అసెంబ్లీ నడిపిస్తే ఏ ఒక్క ఇష్యూ మీదైనా మమ్మల్ని మాట్లాడనిస్తారా? మా ప్రాణాలకి రక్షణ ఏంటి? ఎవరు గ్యారంటీ? ఈరోజు డీజీపీ సాంబశివరావు గారు మాట్లాడిన మాటల తర్వాత మాకున్న నమ్మకం అంతా కూడా పోయింది. ఈరోజు నాకు గన్మెన్ దించేస్తారండి. గన్మెన్ ఎందుకు ఇస్తారండి? మా ప్రాణాలు కాపాడటానికి. అలాంటి గన్మెన్ నీకేం పనులు అని చెప్పి దించేశాడు. నా ఫోన్లు తీసుకున్నారు, నేను ఎక్కడున్నానో తెలీదు. ఈ రోజు నేను అసెంబ్లీలో అడుగు పెడితే అది జీర్ణించుకోలేక అది అసెంబ్లీలో ఉంటే నేను అసెంబ్లీకి రాను. రూల్స్ కి విరుద్ధంగా అయినా పర్లేదు, 1 year సస్పెండ్ చేయండి, నేను చూసుకుంటానని చెప్పాడు. అంటే ఎంత అహంకారమో చూడండి, ఎంత మహిళా వ్యతిరేక చూడండి, ఎంత సెంటిమెంట్ లేని మనిషి చూడండి. కోర్టులో చెప్తాడు అసెంబ్లీని శాసించే హక్కు కోర్టుకు లేదన్నప్పుడు ఎందుకు గవర్నమెంట్ తరఫున మీరు కౌంటర్ దాఖలు చేశారు? మీకు అనుకూలంగా ఇస్తే కోర్టులు గొప్పవి, నాకు ఇంట్రీ ఆర్డర్ ఇస్తే లోపలికి రానికుండా కుక్కను కొట్టినట్టు కొట్టి బయటకు పడేస్తారు నన్ను. ఆడవాళ్ళని వ్యభిచారంలోకి దించుతుంటే అది తప్పు అని ప్రశ్నించడం తప్ప నేను చేసిన తప్పేంటి? బోండామ్మ కన్నా తప్పు చేశానా? అచ్చెన్నాయుడు కన్నా తప్పుగా మాట్లాడానా? వయసు పైబడ్డా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నా. పెద్దలాగా నేను మాట్లాడానా? నేను మాట్లాడిన మాటలు డబ్బింగ్ చెప్పి 5-6 డ్రెస్సులు ఎడిటింగ్ చేసి అసలు మొత్తం అసెంబ్లీకే విరుద్ధంగా మీరు చేసిన పనులు అందరూ సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నారు. ఇదేదో తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ భవన్ అనుకున్నారండి? అసెంబ్లీని అదేలాగా పెట్టారు, అలాగే జాతీయ మహిళా సదస్సుని అలాగే పెట్టారు. ఈరోజు ఒక ఎమ్మెల్యేకి రక్షణ లేనప్పుడు మామూలు మహిళలు వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఏ విధంగా నోరెత్తి అడుగుతారండి? ఏ విధంగా నోరెత్తి ప్రశ్నిస్తారు? పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కంప్లైంట్లు ఇస్తారు. నిన్న కర్నూలులో జరిగిన రేప్ విషయము 24 గంటలు డీజీపీ ఆఫీస్ చుట్టూరు మహిళ వాళ్ళ భర్తను పట్టుకొని తిరిగితే కంప్లైంట్ తీసుకునే వాళ్ళు లేరు. ఏ హత్య చూసినా, ఏ రేప్ చూసినా, ఏ దాడి చూసినా దాని వెనక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. మీరు ఏం న్యాయం చేశారు? ఎవరికి న్యాయం చేశారు చెప్పండి? ఈ రోజు జరుగుతుంది కామన్ మహిళా సాధికారిక సదస్సు, లేకపోతే కార్పొరేట్ మహిళా సాధికారిక సదస్సు నేను అడుగుతున్నాను. ఖచ్చితంగా రాజధానిలో మట్టు అసెంబ్లీ జరిగితే ప్రతిపక్షానికి ప్రాణాలకి హాని అనేది ఈ రోజు క్లియర్ కట్ గా నాకు
మహిళా సదస్సుకు ఆటంకం కలగకూడదనే వైసీపీ ఎమ్మెల్యే రోజాను అడ్డుకున్నామని చెప్పారు ఏపీ డీజీపీ సాంబశివరావు. ఆ విషయంపై రోజాతో పాటు వైసీపీ నేతలకు కూడా సమాచారం ఇచ్చామన్నారు డీజీపీ. అది డిస్టర్బెన్స్ లేకుండా జరగడం అనేటువంటిది ప్రాముఖ్యం, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇన్వైట్ చేసిన మాట వాస్తవం వారిని, దట్స్ అ పొలిటికల్ డెసిషన్ సెట్ బీయింగ్ ఎన్ ఎమ్మెల్యే అండ్ దే కెన్ రిప్రజెంట్ ది ఉమెన్స్ ప్రాబ్లమ్స్ కాబట్టి ఇన్వైట్ చేయడంలో దట్స్ అ డెసిషన్ టేకెన్ బై దెమ్. వేరాజ్ మనకి సదస్సు అనేటువంటిది దాని ఏమి ఇబ్బంది కలగకూడదు అనేటువంటిది అది మా డెసిషన్. సో బేసికలీ వెన్ వీ హ్యావ్ సమ్ ఇన్ఫర్మేషన్, క్లియర్గా ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో కానీ వేరే చోట్ల నుంచి కానీ ఈ సదస్సు జరుగుతున్నటువంటి సమయంలో కొంత ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది అంటే రీజనబుల్ ప్రిజంప్షన్ ఉన్నప్పుడు వీ హ్యావ్ ది లీగల్ రైట్ టు prevent some people from entering the area. Only that we exercise, not for any other reason.